ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కొన్ని కీలకమైన కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా మచిలీపట్నం, రేపల్లె వాసులకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్. అసలు ఆ కొత్త రైల్వే లైన్లు ఏంటి, కేంద్రం తీసుకున్న నిర్ణయమేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కొత్త రైల్వే లైన్ల కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సర్వేలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా మచిలీపట్నం నుండి రేపల్లె మధ్య రైల్వే లైన్ కోసం సర్వే జరగనుంది. దీని పొడవు సుమారు 45.3 కిలోమీటర్లు ఉంటుంది. దివిసీమ మరియు అవనిగడ్డ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ లైన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కల నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. కేవలం మచిలీపట్నం రేపల్లె మాత్రమే కాదు, మరికొన్ని ముఖ్యమైన రూట్ల సర్వేకి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. అవి ఏంటంటే, మచిలీపట్నం టు నర్సాపూర్ 74 కిలోమీటర్ల కొత్త లైన్, రేపల్లె టు బాపట్ల 46 కిలోమీటర్లు, గూడూరు టు విజయవాడ ఏకంగా 293 కిలోమీటర్ల మేర 4వ లైన్ నిర్మాణం, విజయవాడ బైపాస్ ఇందుపల్లి దుగ్గిరాల 49 కిలోమీటర్లు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. మచిలీపట్నం మరియు రేపల్లె ప్రస్తుతం విజయవాడ జంక్షన్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ ఈ కొత్త లైన్ వస్తే ఈ రెండు పట్టణాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. ఇక రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లో సుమారు 70,000 కోట్ల రూపాయల విలువైన 39 రైల్వే ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇందులో 12 కొత్త లైన్లు మరియు 27 డబ్లింగ్ పనులు ఉన్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కొత్త రైల్వే లైన్లు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. మరి ఈ కొత్త ప్రాజెక్టులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.